ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, పిఎన్ఎన్ న్యూస్ కు స్వాగతం. టంగుటూరు మండల కేంద్రంలో నిర్వహించిన క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం అన్ని గ్రామాల్లో అన్ని పబ్లిక్ ఆఫీసెస్లో క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని మేరకు ఈరోజు ప్రకాశం డిస్టిక్లో ఉన్న అన్ని గ్రామ పంచాయత్లో అదేవిధంగా టౌన్స్లో పబ్లిక్ ఆఫీసెస్లో ఈరోజు మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ టంగుటూరు మెయిన్ గ్రామ పంచాయత్, అదేవిధంగా ఇక్కడ సురారెడ్డిపాలెం గ్రామ పంచాయత్లో నేను పర్సనల్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. మనకు ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశంస్, దాన్ని మోటోగా పెట్టుకుని ఇది రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూస్గా క్లీన్లీనెస్ డ్రైవ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రజల మధ్యలో కూడా వారు బిహేవియరల్ చేంజ్, ఎక్కడ కూడా చెత్త కుప్పలు పాడేయకూడదు అనే ఒక బిహేవియరల్ చేంజ్ మార్పులు తీసుకురావడానికి అందరూ సిబ్బందికి, అందరూ ఆఫీసర్స్ కూడా ఇది ఒక ముఖ్య అంశంగా తీసుకుంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఒంగోలు నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ విభాగం అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాలలో గర్భిణులకు, బాలింతలకు పండ్లు, బ్రెడ్ను అందజేశారు. అనంతరం 45 డివిజన్లోని కార్పొరేటర్ వెన్నపూస కుమారి ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లో గల సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నందు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని అంధ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ముందుగా అంధ విద్యార్థుల నడుమ జన్మదిన కేకును కట్ చేసి వారికి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వెన్నపూస శ్రీనివాసరెడ్డి, డివిజన్ అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ వద్ద జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు ఘటించారు. అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ నాయకులు చావలి శివప్రసాద్, కటారి ప్రసాద్, పుట్టుబోయిన కోటి యాదవ్, సుధాకర్, పగిలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కలిపి అందరం కలిసి ఇక్కడ మాతా శిశు వైద్యశాలలో ఉన్నటువంటి పేషెంట్లందరికీ పండ్లు, బ్రెడ్లు అన్నీ ఇచ్చాము. ఆ భగవంతుడు మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు అందించి ఆయనకి అంతా మంచి జరగాలని, రాబోయే రోజుల్లో కూడా అందరూ కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా ఆయన సుపరిపాలన కావాలని చెప్పని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా భగవంతుడు ఆయనకి మంచి దీవెనలు అందించాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం చేయడం. కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. ప్రోగ్రాం చేస్తున్నాం కనుక ఈరోజు మా యొక్క డివిజన్లో బ్లైండ్ స్కూల్ పిల్లలు ఉంటే ఆ స్కూల్లో వాళ్ళకి మా ఒంగోలు సమన్వయకర్త గారి మేము మా 45 డివిజన్ తరఫున వాళ్ళని పిలిపించి మా యొక్క డివిజన్లో ఉన్నటువంటి బ్లైండ్ స్కూల్లో పిల్లలకి భోజనము ఆహార పదార్థములు వాళ్ళకి ఏర్పాటు చేయడం అనేది ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాము. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లో వార్డు గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం కావాలని ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక ప్రజలకి సమూలమైన పథకాలు ప్రజలకి దగ్గరగా అందుబాటులో కావాలని ఏర్పాటు చేయడమైంది. దాన్ని ఈ యొక్క జరగబోయే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసేదానికి జరుగుతున్నది. కావున ఈ గ్రామ స్వరాజ్యము సచివాలయ వ్యవస్థను వార్డు సచివాలయం గ్రామ సచివాలయం రోజు 45వ డివిజన్ కార్పొరేటర్ అన్మస్ కుమారి వెంకటేశ్వర రెడ్డి, అలాగే చుండూరు రవి అన్నకి, కటారి శంకర్ అన్నకి, డివిజన్ అధ్యక్షుడికి, ఇట్లా డివిజన్ కార్యకర్తలకి, నాయకులకి నా అభినందనలు. జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు 45వ డివిజన్లో వికలాంగులకి భోజన కార్యక్రమం జరుగుతుంది. అలాగే జరగాలని కోరుకుంటూ వద్దల్లాలని కోరుకుంటున్నాను జగన్. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. కార్యకర్తల సమక్షంలో శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బూచపల్లి వెంకయ్యమ్మ గారు, దర్శి సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు శివప్రసాద్ గారు మరియు మా నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కేక్ కట్ చేసి తర్వాత బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. తదుపరి పేదలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు వైద్యశాలలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంచడం జరిగింది. వెంకటేశ్వర కాలనీలో మా స్టూడెంట్ లీడర్ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకి భోజన వసతి ఫ్రూట్స్ పంచడం జరిగింది. తర్వాత 44వ వార్డులో దివ్యాంగులకి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. 45వ వార్డులో బదిరులకి మరియు దివ్యాంగులకి కూడా సూర్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 45వ వార్డు కార్పొరేటర్ వెన్నపోసు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాం, అక్కడ కూడా భోజన వసతి మరియు ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఇప్పుడు మా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఇక్కడ పేదలకు అన్నదానం చేయడం జరుగుతోంది శ్రీనివాస్ గోరంట్ల కాంప్లెక్స్ దగ్గర. తదుపరి సాయంత్రం మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఎన్నో అధ్యయన కమిటీలు పెట్టి వారి యొక్క సమస్యల ద్వారా మరి మేనిఫెస్టో ఏదైతే నవరత్నాలని రిలీజ్ చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి తూచా తప్పకుండా మడిని తిప్పకుండా మాట తప్పకుండా 98% మరి మేనిఫెస్టోని రుజువు చేసుకొని నా నాయకుడు ఆయన ఒక మేనిఫెస్టోని భగవద్గీత బైబిల్ ఖురాన్ లాగా భావించారు. అందువల్లే దాన్ని మరి పూర్తిగా 98% మరి దాన్ని అందరికీ అందేటట్టు చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు
మరి ఎన్ని హామీలు ఇచ్చారు? మరి అలీగాని హామీలు ఇచ్చి ఈరోజు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో కనీసం 10%, 5% కూడా అవలంబించలేదు. వాటిలో కూడా ఎంతోమందికి అర్హత ఉందా లేదా అని చాలామంది తీసేయడం జరుగుతుంది. మరి దీన్ని బట్టి ప్రజలంతా కూడా మరి చాలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వాగ్దానాలతో గెలవడం జరిగింది. అదే క్రమంలో దానికి పవన్ కళ్యాణ్ కూడా వంతపాడాడు. గతంలో చంద్రబాబు నాయుడు చూసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల ఇది నిజమేమోనని భ్రమించి జనం ఓట్లేసి గెలిపించారు వాళ్ళని. కానీ 6 నెలల్లోనే ముఖ్యంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఎంత నష్టపోయింది కూడా తెలుసుకొని ఇవాళ బాధపడతా ఉన్నారు. అమ్మఒడి లేదు, అలాగే విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. జగనన్న ఇళ్ళు కానీ కాపు నేస్తం కానీ ఇప్పుడు భయంకరంగా ఎన్నో ప్లాట్లు ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ ప్లాట్లు కూడా ఎవరికి నగరంలో ఇవ్వలేదు. మరి ఇంత ఘోరాతిఘోరమైన పాలన జరుగుతూ ఉంది. ప్రజల్లో తిరుగుబాటు జరుగుతూ ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా విశృంఖలంగా అతని రీతిలో పనిచేస్తూ ఉన్నాడు. వైఎస్ రోసీ గారి విగ్రహాన్ని కానీ లేదంటే ఇక్కడ బస్టాండ్లో డివైడర్లు అడ్డం పెట్టడం కానీ ఇవన్నీ కూడా స్థానిక ప్రజల్ని స్థానిక ఎమ్మెల్యే కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నాడు. మేము చెప్పేది ఒకటే, ముఖ్యంగా మా అధినాయకత్వం, మా నాయకత్వ అధ్యయనంలో మేము పార్టీ. భారత హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్ను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఒంగోలు నగరంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భారత హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్ను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఒంగోలు నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, భారత కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలులో హోటల్ కోలాస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హోంమంత్రి అమిత్ షా భారత పార్లమెంట్ సభ్యత్వానికి రద్దు చేయాలని, హోంమంత్రి పదవి నుండి తక్షణమే ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కోరారు. అవమానిస్తూ మాట్లాడిన తర్వాత కూడా ఇప్పటికీ బీజేపీ హోంమంత్రి అమిత్ షా మాట్లాడినటువంటి మాటల్ని సమర్థించుకుంటూ కాంగ్రెస్ అవమానించిందనే పేరుతోటి బిఆర్ అంబేద్కర్ని హోంమంత్రి అమిత్ షా కూడా అత్యంత దుర్మార్గంగా అవమానిస్తూ మాట్లాడాడు. ఈ వ్యాఖ్యల్ని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియుగా, బీడీఎస్యుగా, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హోంమంత్రి అమిత్ షాను వెంటనే కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయన పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, బిఆర్ అంబేద్కర్ని అవమానించినటువంటి అమిత్ షా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 1949 నవంబర్ 30వ తేదీన బీజేపీకి మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లోని ఈ దేశ రాజ్యాంగాన్ని మేము ఆమోదించమని బహిరంగ వాళ్ళు ప్రకటన చేశారు. 1950 ఫిబ్రవరి 5వ తేదీన మను రూల్స్ ఈజ్ అవర్ హార్ట్, మనువాద రూల్సే మా హృదయం అని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. అందుకే ఈరోజు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ పైన ఈరోజు బీజేపీ దాడి చేస్తుంది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్న. నా పేరు రాజశేఖర్, పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. 2 రోజుల క్రితం భారత పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల ఈ దేశ హోంమంత్రి, ఆర్ఎస్ఎస్ వాది, ఈ దేశ తీవ్రవాది అయినటువంటి అమిత్ షా అనుచితంగా మాట్లాడటమే కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా అంబేద్కర్కి మద్దతుగా బీజేపీ వ్యతిరేక ఇవాళ విప్లవాలు వెల్లువీస్తూ ఉన్న క్రమంలో ఇవాళ బీజేపీ దాని అనుబంధ సంస్థలు ఇవాళ మనం చూస్తామని ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి చాలా సిగ్గుచేటు. ఎందుకంటే దీన్ని ఖండించాల్సిన భారత ప్రధాని ఒక రకంగా అమిత్ షాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే చాలా సిగ్గుచేటన్న వ్యవస్థ. కాబట్టి మనం ఈ సందర్భంగా అమిత్ షాకి ఏదైతే పదవి ఉందో దాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మరి అంబేద్కర్ దాదాపు రాజ్యాంగం రాసి భారత ప్రజలందరికీ సమాన హక్కు కోసం తాను పరితపించాడు. దీన్ని తీర్చుకునేటువంటి ఇవాళ హిందూ మత సంస్థల వ్యక్తులు ఇవాళ దారుణంగా ఉరిగడుతున్నాయి. దీన్ని భారత సమాజం రాజ్యసభలో హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఒక రాజ్యాంగ నిర్మాతని కించపరిచి మాట్లాడటం అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళలకి ఎంతో బాధేసింది. ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు ప్రపంచంలోనే రాజ్యాంగం ఎలా గొప్పగా కీర్తించుకునే పరిస్థితుల్లో ఇట్లాంటి దుర్మార్గంగా మన రాజ్యాంగాన్ని రచించిన అటువంటి డాక్టర్ అంబేద్కర్ను మాట్లాడటం చాలా దుర్మార్గం.
ఇది ఖచ్చితంగా అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. ఈరోజు మా హక్కులు కల్పించినటువంటి మహానుభావుడిని ఇంత దుర్మార్గంగా మాట్లాడిన అందువల్ల ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి. మంత్రి పదవి నుండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు కట్టాలి. బీసీ కులగణన తక్షణమే చేపట్టాలని ప్రకాశం జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ బొట్ట సుబ్బారావు డిమాండ్ చేశారు. ఒంగోలులోని చావలవారి వీధిలో సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు ధరణికోట లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక జనాభా కలిగిన బీసీలను కేవలం ఓటు రాజకీయాల కోసం మాత్రమే వినియోగించుకుంటున్నారన్నారు. బీసీ కులగణన చేయడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు. బీసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు చావలి సుధాకర్, మిరియం శ్రీనివాసులు, బీసీ సంఘాల నాయకులు కుట్టుబోయిన కోటి యాదవ్, సుధాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పెడతాడో ఆ సంస్థలో ఆ సామాజిక వర్గాలతో నింపుకొని బీసీలు నష్టపోతూ ఉంటారు. మా ప్రధాన డిమాండ్ అయిన బీసీ కులగణని ఆల్రెడీ పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే గత ప్రభుత్వం కూడా ఇక్కడ కొంత కులగణన చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కులగణన పూర్తి చేసి బీసీల్లోని 130 సామాజిక వర్గాల యొక్క జనాభాను తేల్చమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అజీజ్ గారు, అలాగే మా రాష్ట్ర నాయకులు ధరణికోట లక్ష్మీనారాయణ గారు, మా సంఘ కన్వీనరు మస్తార్రావు గారు, అలాగే కుటుంబాని కోటి యాదవ్, శివప్రసాద్ గారు, అలాగే ఇంకా పెద్దలు మోటే భాస్కర్రావు గారు, ఇంకా చాలామంది పెద్దలు కూడా మా బీసీ సంఘ నాయకులందరూ కూడా ఓపీడీఆర్ చావలి సుధాకర్ రావు గారు అందరూ కూడా హాజరై ఉన్నారు. మరి మా డిమాండ్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని లేదంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా తక్షణమే ఈ బీసీ కులగణన జరపాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ ఒంగోలు నియోజకవర్గంలో కానీ అలాగే ఈ జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో కూడా మా బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ డిమాండ్ని త్వరితగతిన పరిష్కారం కాకపోతే మేము అంచెల వారీగా కూడా ఉద్యమం చేస్తాం. మా యొక్క మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బీసీలు 78 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలకి ఇకనైనా మేలుకోవాలి. బీసీలు ఎంతమందో వారి వాటా ఎంతో వారికి దక్కే విధంగా ఈ బీసీ సమన్వయ కమిటీ పనిచేస్తుందని మరి ఈ రోజున బీసీలు కూడా గమనించాలి. బీసీల్లో ఉన్నటువంటి కొంతమంది మరి బీసీలు గొడవలు పెట్టే విధంగా ఈ రోజున బీసీలని ఎంబీసీలు అనే నినాదంతో కూడా మరి తీసుకొస్తుంది. దీన్ని గమనించాలి. ఈ రోజున భారతదేశంలో 1952 నుంచి 16 ఎలక్షన్స్ జరిగితే 2922 మంది ఎమ్మెల్యేలు అయితే మరి బీసీలు సగం మంది అవ్వాల్సింది 470 మంది అయ్యారు. మరి బీసీలు ఎమ్మెల్యే సీట్లు ఎంత నష్టపోయారో ఈ రోజున బీసీలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఉన్న బీసీలు అంతా గమనిస్తున్నారు. కాబట్టి బీసీలు మరి కొంతమంది బీసీలు కూడా అది వాళ్ళకి వాటా కూడా రావట్లేదు. ఈ రోజున అందరం కలిసి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి మా వాటా ఎంతో మా ఎమ్మెల్యేలు ఎంతో మాకు ఎంత రావాలో ఆ వాటా కోసం పోరాడటానికి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా సిద్ధంగా ఉన్నారని ఆ విధంగా ప్రయాణం చేస్తానికి ఈ రోజున ప్రకాశం జిల్లాలో శ్రీకారం చుట్టినటువంటి వీళ్ళ వాటాలు ఎంత అని చెప్పని తేల్చాలి. ఆ విధంగా చేసినప్పుడే మనకి న్యాయం చేకూరుతుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా మామూలుగా బీసీని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ బీసీలు పైకి తీసుకురావడానికి ఎవరు ప్రయత్నించడం లేదు. కాబట్టి బీసీలు అంత ఐక్యంగా ఉండి ఈ జనగణన జరిగినప్పుడు బీసీ కులగణన జరిగేట్టుగా చూసి మామూలుగా మనకి ఎంత వాటా రావాలో ఆ వాటాను సాధించుకోవడం కోసం అందరూ కృషి చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికీ మామూలుగా అరకొరగా కాస్త చదువుకొని పైకి వస్తున్నటువంటి బీసీలని పైకి రానికుండా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి అన్నింటినీ కూడా వాళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఉద్యోగాలు కూడా రావటం లేదు. ఈ రోజున మామూలుగా వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారు. వాళ్ళకేమో రాయితీలు ఇస్తున్నారు, మన మీదేమో మామూలుగా అధిక ఛార్జీలు అధిక పన్నులు విధిస్తూ మనల్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి మనం బీసీ కులగణన జరగాలి. అట్లాగే రాజ్యాధికారంలో కూడా మనకంత వాటా రావాలి. కాబట్టి ఓట్లు మనం వేసుకొని వాళ్ళు సీట్లు వాళ్ళు తీసుకొని వాళ్ళు పబ్బం గడుపుతుంటే మాత్రం సహించే సమస్య లేదు. ఎందుకంటే వస్తే మేము లేదు, ఇక మా వ్యవహారం లేదు, పక్క వెళ్ళిపోద్దని మీ ఆలోచన. ఇట్లాంటి ఇక నుంచి కూడా మా అన్న చైర్మన్ గారు బొట్ల సుబ్బారావు గారు చేపట్టిన ఈ కార్యక్రమానికి, అలాగే కన్వీనర్ మస్తాన్ రావు గారికి,
అన్నీ ముందు నడిపిస్తున్నటువంటి చిన్నానికి ధర్నకోట లక్ష్మీనారాయణ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలకి, రాష్ట్రానికి సంబంధించినటువంటి మన అజీజ్ అన్న గారికి అందరూ కూడా మీ అందరి నేపథ్యంలో ఈ విషయాన్ని ఇలా మాట్లాడుకోవడం కాదు, ముందుకు తీసుకెళ్ళండి, గొప్పగా చేయండి. మనం ఏం చేద్దామో చేయండి, అది ప్రభుత్వానికి కూడా వినపడాలి. మనం ఏందనేది ఆ ఆలోచన మనం ముందుకు తీసుకెళ్దాం. ఇది ప్రభుత్వం కూడా గమనించండి. ఎప్పుడు కూడా ఇంకొక 10 సంవత్సరాలు పోయినా 20 సంవత్సరాలు పోయినా మళ్ళీ బీసీల ముందుకు వచ్చేది, అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా. ఎందుకంటే 75% మేము ఉన్నాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆస్తి రావాలా? 7 ఉన్న వాళ్ళకి ఆస్తి ఇవ్వకుండా మీరు ఎట్ట పంచుకుంటారు మా ఆస్తిని? బీసీలకు ఇవ్వరా అండి మీరు? బీసీలు అంటే మీకు జనంలో కనపట్టలేదా? ఇప్పటికైనా మీరు గ్రహించుకోండి, బీసీలని ముందుకు పెట్టుకోండి. మీరు ఏదో పాలించుకోవాలంటే బీసీలను అడుక్కొని మీరు పాలించుకోండి. జై బీసీ. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments.